హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్. ఈరోజు మన యొక్క అజెండా ఏంటంటే కరెంట్ అఫైర్స్ కోర్స్లో భాగంగా మనము ఫ్యూచర్లో ఎలాగా ప్రొసీడ్ అవబోతున్నాము, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కంటెంట్ బేస్డ్, ఆబ్జెక్టివ్ బేస్డ్ రెండింటికి తేడా ఎలా చూపించాలి, సో ఎలాగ మనం ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు క్లియర్గా చూపించి, సో రెండు ఇంపార్టెంటే, ఓన్లీ వన్ వే ఆఫ్ ప్రిపరేషన్లో మనం వెళ్తే కరెక్ట్ కాదు అని అనుకొని మనము ముందుకు పోవాలన్నమాట. సో గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సి, సచివాలయం ఎగ్జాము దేనికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా సరే ఈ రానున్నటువంటి డిసెంబర్ 1వ తేదీ నుంచి పెట్టబోతున్నటువంటి కరెంట్ అఫైర్స్ కోర్సు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. నోట్స్ మేక్ చేసుకోండి. నోట్స్ మేక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎమ్మటే బిట్స్ వీడియోస్ కూడా పెడతాం కాబట్టి ఆబ్జెక్టివ్ కరెంట్ అఫైర్స్ మీరు టెస్ట్ చేసుకోవచ్చు, కరెక్ట్గా మనం పెడుతున్నామా లేదా, మనం రివిజన్ చేసుకుంటున్నామా లేదా అనేది. సో ఎగ్జాము దూరంగా ఏం లేదు, దగ్గరలోనే ఉంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఫ్యూ మంత్స్లోనే ఉండేటట్టు ఉందని అంటున్నారు కాబట్టి మనము ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్కి సిద్ధంగా ఉండాలి. యాక్చువల్గా అయితే 6 months ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి, కానీ ఎగ్జామ్కి మనము ముందు నుంచి 6 months 1 year అంటారు కాబట్టి ఇప్పటి నుంచి అయినా క్లియర్ కట్గా పర్ఫెక్ట్గా ఒకటి కూడా మిస్ అవ్వకుండా మొత్తం అన్ని సోర్సెస్ అన్ని దిక్కుల నుంచి మేము తీసుకొని మీకు అందజేస్తామని చెప్పి మాటిస్తున్నాము. సో మనం ఈరోజు ఫస్ట్ కంటెంట్ బేస్డ్ గురించి చూద్దాము. సో ముందుగా మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి తప్పకుండా, ఎందుకంటే లాస్ట్లో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఆబ్జెక్టివ్గా కూడా చెప్తాను అనమాట వాటి గురించి. సో రెండింటికి డిఫరెన్షియేషన్ మీకు క్లియర్గా తెలియాలి అంటే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం చూసుకుంటే గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ అనే సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అంటే ఇంతకుముందు ఇప్పుడు మనకి లైసెన్స్ పంచాయతీరాజ్ ఉన్నప్పుడు అంటే ఒక 30-40 years 20 years బ్యాక్ ఏంటంటే ఒక్కొక్క పర్మిషన్ కోసం ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా ఫ్యాక్టరీ కట్టాలనుకుంటుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని ఇలాగా ఎవ్రీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మనము పర్మిషన్ కోసం అడగడము, వాళ్ళు లేట్ చేయడము, అలాగా పర్మిషన్స్ చాలా లేట్ అయ్యేటి అనమాట. సో మనకే బాగా కష్టంగా ఉండేది. ప్లస్ ఫారినర్స్ ఈ తతంగం అంతా ఏర్పడతారని చెప్పి ఇప్పుడు కొత్తగా సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అది కూడా కాకుండా యూనిఫైడ్, సో మొత్తం కలిపి ఒకటే దిక్కు అనమాట. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రపోజల్స్ పెడతారు కదా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఒక పలానా కంపెనీలో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని వాళ్ళు చెప్పి ఇంత చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు చెక్ చేసేదానికోసము ఆ యొక్క ప్రొసీజర్ మొత్తము ఫాలో అవ్వడం కోసము ఒక యూనిఫైడ్ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అది సో ఇట్ ఈస్ టేకింగ్ సెవరల్ అదర్ రియాక్టివ్ రిఫార్మ్ స్టెప్స్. సో ఇట్ ఆల్సో సీక్స్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ టు మేక్ ద సిస్టమ్ మోర్ ఫంక్షనల్. ఈ యొక్క యూనిఫైడ్ సిస్టము డిఫరెంట్ కంట్రీస్లో వరల్డ్ వైడ్గా ఎవరైనా ఫాలో అవుతున్నారా, వాళ్ళ దగ్గర నుంచి మనం కొంచెం ఒక ఫీడ్బ్యాక్ లాగా మన మోడల్ వాళ్ళకి పంపించి డిఫరెంట్ ఐడియాస్తో మనం కూడా ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పి మనం అనుకున్నాం అనమాట. సో కీ పాయింట్స్ మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్. సో దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ ఐటీ ప్లాట్ఫామ్స్ ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. ఏంటంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టలు, స్టేట్ వైడ్గా సింగిల్ విండో క్లియరెన్సెస్. సో ఇన్వెస్టర్స్ నీడ్ టు విజిట్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. సో ఇలాగా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ విజిట్ చేసుకొని ప్రాసెస్ కొంచెం బల్కీ అవుతుంది అనమాట. సో అందుకనే ఇప్పుడు ఇది మనకి మెయిన్. ఎఫ్ఐపిపి అనేది ఏంటంటే ఆన్లైన్ సింగిల్ పాయింట్ ఇంటర్ఫేస్ సిస్టము. ఇట్ ఈజ్ అడ్మినిస్ట్రేట్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనమాట, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు మన సింగిల్ విండో క్లియరెన్స్ గురించి కూడా చూద్దాము. సో ఇంతకుముందు చెప్పినట్టే కంటెంట్ బేస్డ్లో ఎలా ఉంటుందంటే ఒక ఆన్సర్ రాసేయచ్చు మీరు ఇది వినిన తర్వాత, ఇది చూసిన తర్వాత. ఓకే, దీనిలోంచి ఎన్ని బిట్స్ అయినా రావచ్చు, ఆ టైప్ అనమాట ఇది. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉంటుంది. ఇప్పుడు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ గురించి చూసుకుంటే ద సెంట్రలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ సెల్ వాజ్ ప్రపోజ్డ్ బై ద డిపిఐఐటి. ఈ సెల్ ఏం చేస్తుందంటే వన్ స్టాప్ డిజిటల్ నేషనల్ పోర్టల్, నేషనల్ వైడ్ పాన్ ఇండియా ఇది ఒక పోర్టల్ ఉంటుంది. వన్ స్టాప్ అంటే ఏంటంటే అక్కడికి వచ్చి మనం కానీ ఓకే అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట, అంతే. మొత్తం క్లియరెన్సెస్ అదే చూసుకుంటుంది, ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎవ్రీ మినిస్ట్రీస్ మొత్తానికి కూడా సింగిల్ యూనిఫైడ్ అప్లికేషన్ ఫాము. సో ఎండ్ టు ఎండ్ ఫెసిలిటేషన్ సపోర్టు, ప్రీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ. సో ఇంకా డిఫరెంట్ బ్యాంక్స్, మన డొమెస్టిక్ బ్యాంక్స్ గురించి ఇన్ఫర్మేషను,
స్టేట్స్ కూడా క్లియరెన్సెస్ ఇచ్చేదానికి వాళ్ళ యొక్క ప్రాచుర్యం కానీ మొత్తం కూడా ఇదే చూసుకుంటుంది అనమాట. సో ఇట్ విల్ ఎనేబుల్ ద పొటెన్షియల్ ఇన్వెస్టర్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ద మినిస్ట్రీస్. సో ఆ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటరు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మినిస్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యేదానికి, వాళ్ళ అప్రూవల్స్ తీసుకునేదానికి అవకాశం ఇస్తుంది అనమాట. సో సోవరిన్ వెల్త్ ఫండ్స్ గురించి చూద్దాం ఫస్ట్. ఇప్పుడు COVID-19 పాండమిక్ ఉన్నా కూడా సరే ద గవర్నమెంట్ హ్యాస్ సీన్ ఫ్రెష్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద లార్జ్ సోవరిన్ వెల్త్ ఫండ్ లుకింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద కంట్రీ. 2020-21 బడ్జెట్లో ద గవర్నమెంట్ ప్రామిస్డ్ 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ టు ద ఇంట్రెస్ట్, డివిడెంట్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసినారో దాని మీద ఇంట్రెస్ట్, డివిడెండ్స్, క్యాపిటల్ గెయిన్స్ ఇవన్నీ కూడా మనము మాఫీ చేస్తాం 100% అని చెప్పడం జరిగిందనమాట. ద సోవరిన్ వెల్త్ ఫండ్ అనేది ఏంటి అంటే, ఇందాక చెప్పాం కదా, సోవరిన్ వెల్త్ ఫండ్ ఈజ్ ఏ స్టేట్ ఓన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కంపోజ్డ్ ఆఫ్ ద మనీ జనరేటెడ్ బై ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ జనరేట్ చేసేటటువంటి మనీ మొత్తం దాంట్లో ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ లాక్డౌన్స్ ఇవన్నీ ఉన్నా కూడా ద నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బాగా యాక్టివ్గా ఎంగేజ్ అయ్యి ఇన్వెస్టర్స్తో కూడా, మొత్తము బయర్స్తో కూడా, స్టేక్ హోల్డర్స్తో ఒక మంచి వే కనుక్కునే దానికోసము ఇది చేస్తుందన్నమాట. ఇంకా ఎగ్జామ్షన్ ట్యాక్స్ బెనిఫిట్స్ని ఎగ్జామ్ చేసే వాళ్ళ గురించి, ట్యాక్స్ ఫ్రాడ్ చేసే వాళ్ళ గురించి కూడా కనిపెట్టడానికి కోసం ట్రై చేస్తుంది. సో నెక్స్ట్ అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్స్ అండ్ ట్యాక్స్ డిస్ప్యూట్ సెటిల్మెంట్స్. దీని గురించి మనం చూసుకుంటే చాలా ఎంఎన్సీ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఒక ఇష్యూని రేజ్ చేసాయి అనమాట. ఏంటంటే చాలా డిలేస్ జరుగుతున్నాయి ఇన్ బైలేటరల్ అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్స్ ఏపీఎస్, ప్లస్ ఏదైనా ట్యాక్స్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు వాటిని సెటిల్ చేయడానికి, ఇష్యూ రిడ్రెస్ చేయడానికి బాగా టైం పడుతుందని చెప్తున్నారనమాట. సో ఈ ఏపీఏ గురించి మనం చూసుకుంటే ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఏ ట్యాక్స్ పేయర్ అండ్ ట్యాక్స్ అథారిటీ డిటర్మైనింగ్ ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మెథడాలజీ ఫర్ ప్రైజింగ్. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పందం అనమాట ఇది. సో 2020 ఫిబ్రవరిన గవర్నమెంట్ అండ్ అప్రూవ్డ్ అండ్ అమెండ్మెంట్ టు ద డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ బిల్లు. సో ఈ యొక్క బిల్ ఏంటంటే దీనికి అమెండ్మెంట్ చేశారనమాట. డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్. ఈ యొక్క అమెండ్మెంట్ ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ ప్రొవైడ్ ఎ మెకానిజం ఫర్ ద రిజల్యూషన్ ఆఫ్ పెండింగ్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ ఇన్ సింపుల్ అండ్ స్పీడీ మేనర్. సింపుల్గా, కొంచెం స్పీడ్గా ఈ డిస్ప్యూట్స్ రిజల్వ్ అయిపోతే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ పోతారు కాబట్టి ఈ యొక్క అమెండ్మెంట్ చేయడం జరిగిందనమాట. మనం ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ చూసుకుంటే ఇండియా నీడ్స్ ఎ రోబస్ట్ సిస్టమ్ టు రిజాల్వ్ డిస్ప్యూట్స్. దేర్ షుడ్ బి సైమల్టేనియస్ ట్రాకింగ్ ఏమైనా అవుతున్నాయా లేదనే దాని గురించి. సో ఎఫ్డిఐ గురించి మనం చూసుకుంటే ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై అ ఫర్మ్ ఆర్ అన్ ఇండివిజువల్ ఇన్ వన్ కంట్రీ. ఒక కంట్రీ నుంచి ఒక పర్సన్ కానీ, ఒక కంపెనీ కానీ ఇన్వెస్ట్మెంట్ వేరే కంట్రీలో చేయడం అనమాట. అది ఎఫ్డిఐ అంటే అదనమాట. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎఫ్పిఐ. ఎఫ్పిఐ అని ఒకటి ఉంటుంది, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఇదేంటంటే ద ఫారిన్ ఎంటిటీ మెర్లీ బైస్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఎ కంపెనీ. అంటే వాళ్ళు జస్ట్ ఏదన్నా ఒక లోకల్ కంపెనీలో షేర్స్ కొంటారు అంతే. అక్కడ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఇక్కడ జస్ట్ షేర్స్ కొంటారు అనమాట. సో ఎఫ్పిఐ డస్ నాట్ కంట్రోల్, అంటే ఇది ఇన్వెస్టర్కి బిజినెస్ కంట్రోల్ చేసే శక్తిని ఇవ్వదన్నమాట, ఆ యొక్క పవర్ని ఇవ్వదు. సో మనం రూట్స్ చూసుకుంటే ఎఫ్డిఐ రావడానికి ఇండియాకు ఏమేమి రూట్స్ ఉన్నాయంటే, ఆటోమేటిక్ రూటు, కొన్నిటికి ఆటోమేషన్ ఉంటుందన్నమాట, గవర్నమెంట్ రూటు ఇలాగా. నెక్స్ట్ ఇప్పుడు చూసాం కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ఆర్టికల్ చెప్పేదానికి మనకి ఒక 7-8 minutes పట్టింది. కానీ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ ఎఫ్డిఐ, ఎఫ్పిఐ, ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్టల్ గురించి కానీ, సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ గురించి కానీ, సోవరెన్ బాండ్స్ గురించి కానీ, మీకు చాలా టాపిక్స్ గురించి నాలెడ్జ్ వచ్చేసింది. సోవరెన్ బాండ్స్ అండ్ సోవరెన్ గోల్డ్ అంటే ఏంటంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కు వస్తున్నటువంటి ఇన్కమ్ మొత్తము ఆ యొక్క ఫండ్లో పెడతారనమాట, సోవరెన్ ఫండ్ అంటే. సో ఇవన్నీ మనకి ఇంతకుముందు తెలియకపోవచ్చు. సో ఇప్పుడు ఇలాగా ఈ కరెంట్ అఫైర్ వచ్చింది ఒకదాని గురించి అయితే దానికి సంబంధించి 4 కోణాలుగా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో మనము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనం ఉమాంగ్ యాప్ని లాంచ్ చేశారు. ఇది ఇంటర్నేషనల్ వర్షన్ ఆఫ్ ద ఉమాంగ్. అంటే ఏంటంటే ఉమాంగ్ ఇంటర్నేషనల్. ఇది లాంచ్ చేసి 3 years కంప్లీట్ అవుతుంది. 2017లో లాంచ్ చేశారు.
కీ పాయింట్స్ మనం చూసుకుంటే ద ఇంటర్నేషనల్ వర్షన్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఫ్రాన్స్, యూఏఈ, నెదర్లాండ్స్, సింగపూర్, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి దీనివల్ల అంటే ఇట్ విల్ హెల్ప్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఎవరికి ఇండియన్స్, ఎన్ఆర్ఐస్, టూరిస్ట్స్ టు అవైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ ఎట్ ఎనీ టైమ్. సో డిఫరెంట్ కంట్రీస్లో మెయిన్గా ఇప్పుడు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్న కంట్రీస్లో మన తెలుగు వాళ్ళకి మన ఇండియన్స్ మొత్తానికి కూడా ఏమన్నా గవర్నమెంట్ సర్వీసెస్ ఇన్ఫర్మేషను ఏమన్నా కావాలనుకుంటే ఇది హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో యాప్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ టేకింగ్ ఇండియా త్రూ ద వరల్డ్ త్రూ ఇండియన్ కల్చర్ సర్వీసెస్ అవైలబుల్ అండ్ ఉమాంగ్ యాప్. సో ఇండియన్ కల్చర్ అనే ఒక యాప్ ఒక పోర్టల్ ఉంటుంది, ఒక ఆప్షన్ ఓపెన్ చేయగా మనకు అన్నీ వస్తాయి అన్నమాట. సో ఉమాంగ్ యాప్ గురించి మనం చూసుకుంటే దీని యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. ఈ ఫుల్ ఫామ్స్ కూడా అడిగే అవకాశం ఉంది బిట్స్లో, గ్రూప్ 2 అలాంటి వాటిల్లో. సో యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ ఇన్ వన్ సింగిల్ యూనిఫైడ్ సెక్యూర్ మల్టీలింగ్వల్ అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్, మల్టీ ఛానల్, మల్టీ సర్వీస్ మొబైల్ యాప్ అనమాట. ఇట్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు హై ఇంపాక్ట్ సర్వీసెస్. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే టు ఫాస్ట్ ట్రాక్ మొబైల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. సో ఉమాంగ్ ఎనేబుల్స్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఫర్ సిటిజన్స్కి ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే కొంచెం మనం ప్రశాంతంగా కూల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అడ్డంకులు లేకుండా ఉండడం, బతకడం అనమాట. సో డిఫరెంట్ సర్వీసెస్ హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎనర్జీ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ కానీ, హౌసింగ్ గురించి కానీ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ దీని గురించి ఉంటుందన్నమాట. ద కీ పార్ట్నర్స్ ఆఫ్ ఉమాంగ్ ఎవరెవరంటే ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కానీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ డిపార్ట్మెంట్స్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషను, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చరు, ఎనిమల్ హస్బెండరీ అండ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వీళ్ళందరూ దీంట్లో పార్ట్నర్స్ అనమాట. సో ద టాప్ 3 స్టేట్స్ మనం చూసుకుంటే బేస్డ్ ఆన్ మంత్లీ ట్రాన్సాక్షన్స్ గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్. సో ఇది ఎవరు డెవలప్ చేసినారంటే ఉమాంగ్ వాజ్ డెవలప్డ్ బై ద నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, MITY. ఇట్ ఈజ్ ఏ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్. డిజిటల్ ఇండియాలో భాగంగా ఇది ఒక ఇనిషియేటివ్ అనమాట. సో దీనికి ఒక అవార్డు వచ్చింది వరల్డ్ వైడ్గా, బెస్ట్ ఎం గవర్నమెంట్ సర్వీస్ అవార్డ్ ఎట్ 6th వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ దుబాయ్లో జరిగింది 2018లో. దీనికి వరల్డ్ వైడ్గా 6th ర్యాంక్ వచ్చిందనమాట. సో అది దీని యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ద నీతి ఆయోగ్ హ్యాజ్ రిలీజ్డ్ యాక్సిలరేటింగ్ ప్రోగ్రెస్ అంటే నేషనల్ న్యూట్రిషన్ మిషన్ గురించి లేదంటే పోషణ్ అభియాన్ గురించి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసిందనమాట నీతి ఆయోగ్. దీని గురించి మనం చూసుకుంటే ఫస్ట్ 2018లో లాంచ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది. టు ఇంప్రూవ్, పేరులోనే ఉంది, న్యూట్రిషన్ అవుట్కమ్స్ ఫర్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ద నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీ. ఎవరు ప్రిపేర్ చేసినారంటే నీతి ఆయోగ్. ఈ యొక్క గోల్ ఏంటి అంటే ఈ యొక్క స్ట్రాటజిక్ గోలు కుపోషణ్ ముక్త్ భారత్, లేదంటే ఇంగ్లీష్లో మాల్ న్యూట్రిషన్ ఫ్రీ ఇండియా. ఎప్పటి వరకు ఈ గోల్ అంటే 2022 వరకు. సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ఇదొక భాగము. టు ఎవాల్యుయేట్ పావర్టీ, టు ఎలివేట్ ఇట్లా టు కర్బ్ మాల్ న్యూట్రిషన్ ఇలాగనమాట. సో దీని యొక్క ఎయిమ్స్ మనం చూసుకుంటే టు రెడ్యూస్ స్టంటింగ్, అండర్ న్యూట్రిషను, లో బర్త్ వెయిట్. మొత్తం మనం చూసుకుంటే 50% ఆఫ్ ద బడ్జెట్ కమ్స్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంకు, లేదంటే డిఫరెంట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఇలాంటి బ్యాంక్స్ అన్నింటిలో. ద రెస్ట్ ఆఫ్ ద 50% ఈజ్ ఫ్రమ్ సెంటర్స్ బడ్జెట్ సపోర్ట్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. సో ప్లస్ మనకి ఈ 50%లో సెంటర్స్ 60-40 డివైడ్ అయి ఉంటుంది అనమాట బిట్వీన్ సెంటర్స్ అండ్ స్టేట్స్. అదే నార్త్ ఈస్ట్కి అయితే 90-10, యూనియన్ టెరిటరీస్కి అయితే మొత్తం 100% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. సో దీని యొక్క ముఖ్యత, దీని యొక్క ప్రామినెన్స్ ఏంటంటే ఎందుకంటే ఇది కావాల్సిందంటే మోర్ దెన్ 1/3 ఆఫ్ చిల్డ్రన్ అండర్ 5 ఫ్రమ్ స్టంటింగ్ అండ్ వేస్టింగ్ అండ్ 40% ఆఫ్ ద చిల్డ్రన్ బిట్వీన్ 1 and 4 ఆర్ ఎనిమియా. సో 50% ఆఫ్ ద ప్రెగ్నెంట్ అండ్ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వర్ ఫౌండ్ టు బి ది ఎనిమిక్. కన్సర్న్స్ హైలైటెడ్. దీంట్లో ఏమేమి హైలైట్ చేసినారంటే ఈ స్టంటింగ్ గురించి
టార్గెట్ డిఫైన్డ్ బై ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. ఏం చెప్తుందంటే ప్రెలవెన్స్ రేట్ ఆఫ్ 5% ఆఫ్ స్టంటింగ్ యాజ్ అపోజిట్ టు ద ఇండియాస్ గోల్ ఆఫ్ రెడ్యూసింగ్ స్టంటింగ్ లెవెల్స్ టు 13.3%. మన యొక్క గోల్ ఏం పెట్టుకున్నాం అంటే 2022 కల్లా 13.3% ఖర్చు చేయాలి మనము స్టంటింగ్ అని పెట్టుకున్నాం, కానీ 5%లోనే ఉన్నాం మనము. సో దాని గురించి ఇంకా సో మెనీ థింగ్స్ పాండమిక్ టైంలో మనము ఈ గోలు, మాల్ న్యూట్రిషన్, పావర్టీ, హంగరు ఇవన్నీ కూడా కొంచెం డిలే అవుతాయని చెప్పడం జరిగింది. సో సజెషన్స్ స్టంటింగ్ గురించి సజెషన్స్ ఏమి ఇచ్చున్నాము. సో ఐసీడిఎస్ని కొంచెం డెవలప్ చేయడము, ఎడ్యుకేషన్ డ్యూరింగ్ చైల్డ్హుడ్, రెడ్యూసింగ్ ఎర్లీ మ్యారేజెస్, ఇంప్రూవింగ్ ద హెల్త్ కేరు, ప్రెగ్నెన్సీ, ఇలాగ సో మెనీ థింగ్స్ అనమాట. టు ఇంప్రూవ్ శానిటేషను, హ్యాండ్ వాషింగు, ఓకే, సోప్ అండ్ హైజీనిక్ డిస్పోజల్స్, ఎవ్రీథింగ్. వేస్టింగ్ గురించి మనం చూసుకుంటే టు ఇంక్లూడ్ ఇంటర్వెన్షన్స్ దట్ గో బియాండ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్, అది. సో టు అర్జెంట్లీ రిలీజ్ ఏ ఫుల్ స్ట్రాటజీ ఫర్ ప్రివెన్షన్ అండ్ ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ ఆఫ్ వేస్టింగ్ నేషనల్లీ. సో ఎనీమియా గురించి కూడా మనం కొన్ని చెప్పడం జరిగిందనమాట. సో ఫైనల్గా మన కన్క్లూజన్ చూసుకుంటే దెర్ ఈజ్ ఎ నీడ్ టు క్విక్లీ గ్రాడ్యుయేట్ టు పోషన్ ప్లస్లోకి పోవాలి మనం అర్జెంటుగా. సో విచ్ అపార్ట్ ఫ్రమ్ కంటిన్యూడ్ స్ట్రెంథనింగ్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ద మిషన్. ఈ యొక్క పోషన్ అభియాన్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ ఏంటంటే టెక్నాలజీ, కన్వర్జెన్సు, బిహేవియరల్ చేంజు అండ్ కెపాసిటీ బిల్డింగు. సో వీటిని మనం ఇంకా స్ట్రెంథెన్ చేయడము, ఇవన్నీ కూడా తొందరగా చేయాలా టు అడ్రస్ ద అప్కమింగ్ సిచ్యువేషను. ఈ గ్లోబల్ హంగర్ ఈవెంట్లో, ఈ యొక్క కరోనా టైంలో ఈ గోల్స్ అన్నీ కూడా మనం డిలే అయిపోతున్నాయి. 2020కి రీచ్ అవ్వడం చాలా కష్టము, 2022కి. సో మనకు కొంచెం స్ట్రెంథెన్ చేసుకోవాలి ఈ టైంలో అని చెప్పడం జరిగిందనమాట. అది. నెక్స్ట్ మనం చూసుకుంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అటెండెడ్ ద ఇండిపెండెంట్ మేనేజ్మెంట్ అడ్వైజరీ కమిటీ. ఏంటి అంటే ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ ఆఫ్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన. దీని గురించి ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ యొక్క కాస్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి. సో దీస్ ప్రాజెక్ట్స్ విల్ లెవరేజ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. 173 కోట్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ప్లస్ 7,750 మంది ఎంప్లాయ్మెంట్ దీని ద్వారా వస్తారనమాట. సో ఈ యొక్క స్కీమ్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ గురించి 2017లో ఇది అప్రూవ్ చేశారు. ఎయిమ్ ఏంటంటే టు డెవలప్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, అండ్ కామన్ ఫెసిలిటీస్ టు ఎంకరేజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఎంటర్ప్రెనర్స్ టు సెటప్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ బేస్డ్ ఆన్ క్లస్టర్ అప్రోచ్. క్లస్టర్ వైజ్గా మనము ప్రాసెసింగ్ యూనిట్స్ని పెట్టాలి అనే దాని గురించి ఎంకరేజ్ చేసి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనమాట. బై లింకింగ్ గ్రూప్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, ఫార్మర్స్, ప్రాసెసింగ్ మార్కెట్స్. ఓకే, ఈ క్లస్టర్స్ ఏం చేస్తాయంటే ఇట్ విల్ హెల్ప్ రెడ్యూసింగ్ ద వేస్టేజ్ ఆఫ్ ద సర్ప్లస్ ప్రొడ్యూస్. ఓకే, ఫైనల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి లోకల్ లెవెల్లో మనకి మిడిల్ మెన్ రిమూవ్ చేసి డైరెక్ట్ మనీ వాళ్ళకి వెళ్ళేటట్టు చేస్తుంది అనమాట. సో అండర్ ద స్కీమ్ ఈచ్ ఏపీసీ హ్యాజ్ 2 బేసిక్ కాంపోనెంట్స్. సో 2 ఉన్నాయన్నమాట. ఏంటంటే బేసిక్ ఎనేబులింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్డు, వాటరు సప్లై, పవర్ సప్లై, డ్రైనేజ్. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేర్ హౌస్ కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ, టెట్రా ప్యాకింగ్ కానీ, ఈ సార్టింగు, గ్రేడింగు, ప్యాకింగ్ ఇవన్నీ కూడా. సో ఇది మనం సెట్ చేయాలంటే మనకి ఏమేం కావాలి, రిక్వైర్మెంట్ ఏం కావాలంటే అట్లీస్ట్ 5 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ విత్ ఏ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 25 crores అండ్ అట్లీస్ట్ 10 acres ఆఫ్ ల్యాండ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అట్లీస్ట్ 50 years. ఓకే, మనము ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన గురించి కొంచెం చూద్దాము. 2016లో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇంట్రడ్యూస్డ్ దిస్ స్కీమ్. ఓకే, ఇది ఇంట్రడ్యూస్ చేశారనమాట. 6,000 కోట్ల బడ్జెట్ 2016 నుంచి 20 వరకు దీని టార్గెట్. 17లో దీన్ని రీనేమ్ చేశారు. ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీము. ఓకే, గుర్తుపెట్టుకోండి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంటుంది, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ 2 ఉంటాయన్నమాట. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు సప్లిమెంట్ అగ్రికల్చర్, టు క్రియేట్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ క్యాపబిలిటీస్, టు మోడర్నైజ్ ద అండ్ ఎక్స్పాండ్ ఎగ్జిస్టింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టు యాడ్ వాల్యూ, లీకేజెస్ తగ్గించడము. దీంట్లో 7 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటంటే మెగా ఫుడ్ పార్క్స్, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఏపీసీ, క్రియేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్, క్రియేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ కెపాసిటీస్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్,
హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాగనమాట. సో ఈ పిఎం కిసాన్ సంపద యోజన కింద క్యాపిటల్ సబ్సిడీ ఉంటుందన్నమాట ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాంట్స్ ఫ్రమ్ 30% to 75% టు ఎలిజిబుల్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా. అది సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఇప్పుడు అది ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఎలాగా చూసుకోవాలని చెప్పి. నేను ఒక 4-5 ఆర్టికల్స్ గురించి చెప్పడం జరిగింది. సో వాటి గురించి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ ఎలాగ ఉంటాయి, సో అవే కాకుండా కొన్ని ఎక్స్ట్రా బిట్స్ కూడా నేను తీసుకురావడం జరిగింది. సో ఈ టైప్లో మేము బిట్స్ ఇచ్చేదానికి మీకు రెడీగా ఉన్నాము అని తెలపడం కోసం ఇప్పుడు మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఆబ్జెక్టివ్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూద్దాము. సో ఇటీవల ప్రపంచ కార్మిక సంస్థ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పాలక మండలి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అని అంటే దీనికి ఆప్షన్స్ ఉమేష్ చంద్ర, అపూర్వ చంద్ర, చంద్రశేఖర్ శర్మ, అభిజిత్ సేను. సో దీనికి మనకు ఆన్సర్ చూసుకుంటే అపూర్వ చంద్ర అండి దీనికి ఆన్సరు. సో ఇలాంటి బిట్స్ మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. సో అలాగే డిఫరెంట్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి, యుఎన్ఓ ఇలాంటి వాటికి మనము హెడ్స్గా ఉంటాం కొన్ని వాటికి. అలాంటివి చాలా ఇంపార్టెంట్, మనకు అడిగే అవకాశం కూడా ఉంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే జ్యుడిషియరీ, జడ్జెస్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అనే బుక్ని ఎవరు రాశారు? ఇవి మీ అందరికి తెలుసు ఆల్రెడీ. ఎస్ఏ ఎగ్జామ్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్, గ్రూప్ 2, మేబీ గ్రూప్ 1 కూడా, రీసెంట్గా సచివాలయం ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి బుక్స్ ఎవరు రాశారు, ఈ అవార్డ్స్ ఎవరు గెలుచుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ జడ్జెస్, జ్యుడిషియరీ గురించి మనం చూసుకుంటే ఎవరు రాసినారంటే భానుమతి. నెక్స్ట్ ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే బుక్ని ఎవరు రాశారు? నెల్సన్ మండేలా, జార్జ్ బుష్, డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా. ఇలాంటి బిట్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయండి. ఆల్మోస్ట్ అందరూ కొంచెం ఓకేగానే ఉంటారు కాబట్టి. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే బరాక్ ఒబామా. ప్రామిస్డ్ ల్యాండ్ అనే బుక్ బరాక్ ఒబామా. సో 2020కి సంబంధించి బూకర్ ప్రైజ్ ఏ నవలకి వచ్చింది? ఓకే, బూకర్ ప్రైజ్ మ్యాన్ బూకర్ ప్రైజ్ మనం ఇప్పుడు దీని గురించి చూద్దాము. ఎవరికి వచ్చింది అని అంటే షగ్గీ బెయిన్. సో మనము దీని గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మ్యాన్ బూకర్ ప్రైజు, పులిట్జర్ ప్రైజ్ కానీ ఈ బిట్స్ చాలా ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. సో ఈ బుక్ ఎవరు రాశారనే బిట్ కూడా మేము పెట్టున్నాము, దాని గురించి చూద్దాము. సో 2020లో మ్యాన్ బూకర్ ప్రైజ్ విజేత ఎవరు అని అంటే డగ్లస్ స్టూవర్ట్. ఓకే, డగ్లస్ స్టూవర్ట్ రాసింది ఎవరంటే డగ్లస్ స్టూవర్ట్. బుక్ పేరు ఏంటంటే షగ్గీ రైన్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కానీ, వరల్డ్ టాయిలెట్స్ డే కానీ, రీసెంట్గా మనం సచివాలయం సిస్టమ్ వచ్చిన తర్వాత గ్రామాల్లోకి అవేర్నెస్ సృష్టిస్తూ మొత్తం హైజీన్ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా మనము అవేర్నెస్ సృష్టిస్తున్నాం అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే అక్టోబర్ 15. నెక్స్ట్ జిమెక్స్ 2020 పేరుతో ఏ దేశాలు సంయుక్తంగా నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి? ఇండియా, శ్రీలంక, ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా. సో దీనికి మనకు ఆన్సర్ చూసుకుంటే ఇండియా, జపాన్ అండి. సో ఇది కొంచెం మనం గుర్తుపెట్టిన దానికి ఎలా చేసుకోవాలి అని అంటే ఇప్పుడు చూద్దాము. JIMEX అంటే జపాన్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్. అర్థమైందా? సో మనం ఇట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలండి. జపాను ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్ ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని గురించి మనం ఇంకోటి చూద్దాము. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఆర్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్కి ఇండియాకి మధ్య జరిగినటువంటి ఎక్సర్సైజెస్ ఏంటి అని చూసుకుంటే సిట్మెక్స్, మైత్రి, సియామ్ భారత్, బోల్డ్ కురుక్షేత్ర. దీనికి ఆన్సరు మనం చూసుకుంటే 1, 4, 2, 3 అలాగే 1, 2, 3 దీనికి ఆన్సర్ అండి. బోల్డ్ కురుక్షేత్ర కాదు, ఎందుకంటే అది సింగపూర్కి మనకి జరుగుతుంది అనమాట. సో నేను ఇందాక చెప్పినట్టు మనము సింపుల్గా గుర్తుపెట్టుకునే దానికి ఇలాంటి ఒక 10-15 ఉంటాయి. సో వాటి గురించి కూడా వీడియో చేద్దాము తొందరలో కావాలంటే. వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఖచ్చితంగా గ్రూప్ 2 సచివాలయం ఇలాంటి దాంట్లో అడిగే అవకాశం ఉంది. సో ఇలాగ కొండ గుర్తులు, నిమోనిక్స్ ఇలాంటి వాటి గురించి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఇందాక జిమెక్స్ చెప్పాం కదా అలాగనమాట అనే దాని గురించి తొందరలోనే చేస్తాము. అది నెక్స్ట్ ఉమాంగ్ యాప్ గురించి ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఉమాంగ్ యాప్ ఎవరు డెవలప్ చేసినారు, ఎందుకు చేసినారు అనే దాని గురించి. సో ఇట్ వాస్ డెవలప్డ్ బై ద ఆప్షన్స్ చూసుకుంటే నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజను,
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఇది ఫస్ట్ ఆప్షను. నెక్స్ట్ ఆప్షన్ మనం చూసుకుంటే ఇట్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు హై ఇంపాక్ట్ సర్వీసెస్ ఆఫ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ అట్ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ అనేది మనకి హైలైట్ అనమాట ఇది. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాము. సో 1 కరెక్టా, 2 కరెక్టా, 2 కరెక్టా, 2 తప్ప అనేది. దీనికి ఆన్సర్ ఓన్లీ 1 కరెక్ట్ అనమాట. ఎందుకంటే సెకండ్ది తప్పు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే కాదు, ఇది స్టేట్స్కి కూడా. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన గురించి ఆల్రెడీ చూస్తున్నాము, డీటెయిల్గా చూస్తున్నాము. ఫస్ట్ ఆప్షన్ ఇట్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది. నెక్స్ట్ ఇట్ ఈజ్ టు సప్లిమెంట్ అగ్రికల్చర్ బై ప్రొవైడింగ్ క్యాపిటల్ సబ్సిడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ మనం ఇది ఒక కీవర్డ్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ద పిఎం కిసాన్ సంపద యోజన ఈజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే మీరు చెప్పండి ఏది కరెక్ట్. ఇందాక ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి మీరు ఒకసారి గెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము ఒక్కొక్క ఆప్షన్ మనము ఎందుకు తప్పు అనేది గురించి కూడా మనం చూసుకుందాం. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. సో కిసాన్ సంపద యోజన, దీనికి ఓన్లీ 2 రైట్ ఆన్సర్, ఓన్లీ 2. ఎందుకయ్యా అంటే మనం చెప్దాము. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. 35 to 70% మధ్యలో క్యాపిటల్ గెయిన్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చేదానికి అవకాశం ఉందని. ఓకే, అదనమాట. నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ద ప్రగతి మీటింగ్. ప్రగతి మీటింగ్ గురించి మనం చూసుకుంటే ఆల్రెడీ చెప్పున్నాము. నీతి ఆయోగ్, ఇట్ ఈజ్ డిజైన్డ్ బై నీతి ఆయోగ్. ఇట్ ఈజ్ ఎ 3-tier సిస్టమ్ ఇన్ విచ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ కన్సర్న్ స్టేట్స్ పార్టిసిపేట్. ఆప్షన్స్ 1, 2, బోత్ 1, 2 లేదంటే నెయిదర్ రాంగ్ అనమాట. సో మనం దీని గురించి చూద్దాము. ప్రగతి మీటింగ్ గురించి నెయిదర్ 1 or 2 అంటే 2 తప్పు అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ డిజైన్డ్ బై ద నీతి అని ఇచ్చున్నాడు, కాదు. ఓకే, నీతి కాదు. దీనికి ఎవరెవరు అయ్యానంటే మనం చూద్దాము. ఈ ప్రగతి మీటింగు దీని గురించి మనం చూసుకుంటే రీసెంట్గా నరేంద్ర మోడీ గారు దీంట్లో పార్టిసిపేట్ చేసినారనమాట, డిజిటల్గా, వర్చువల్గా. సో ఫస్ట్ ఆప్షన్ గురించి మనం చూద్దాము. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని అన్నాడు, కాదు. ఇది పిఎంఓ టీము, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటరు, వీళ్ళిద్దరు కలిసి దీన్ని డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అని చూసుకుంటే మనము ఇది 3-tier కాదనలేదు. కాకపోతే ఎవరెవరు ఉంటారంటే పిఎంఓ ప్లస్ గవర్నమెంట్ సెక్రటరీసు, చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్స్. ఓకే, చీఫ్ మినిస్టర్స్ కాదు, చీఫ్ సెక్రటరీసే అనమాట. సో ఇది చాలా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇది. నెక్స్ట్ మనం చూసుకుందాము. అదనమాట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాగా రెండింటికి వ్యత్యాసాలు మనం చూపించడం జరిగిందనమాట. ఆబ్జెక్టివ్ బేస్డ్కి, కంటెంట్ బేస్డ్కి. పైన మీకు చెప్పాము. ఇప్పుడు ఉమాంగ్ యాప్ గురించి కానీ, కిసాన్ సంపద యోజన గురించి కానీ మీకు క్లియర్గా పైన ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలోంచి క్వశ్చన్స్ తీసుకొని వచ్చి డిఫరెంట్ వేలో అడగడం జరిగిందనమాట. అది. సో మనకి ఎగ్జామ్లు ఎలాగైనా అడగవచ్చు, కానీ మనం అన్నిటికీ రెడీగా ఉండాలన్నమాట. రిస్క్ తీసుకోవడానికి మనకి ఎటువంటి ఛాన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ కొంచెం చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఎందుకంటే దాని తర్వాత ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందే పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలన్నమాట. సో అది ఫ్రెండ్స్, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీతో పాటు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ ఛానల్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఎక్కువ మందికి ఎక్స్ప్లోర్ అయ్యే కొంది, ఎక్కువ మంది చూసే కొంది మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఎక్కువగా మేము మోటివేట్ అయ్యి ఎక్కువ వీడియోస్, మంచి ఎక్సలెంట్ కంటెంట్ అందించడానికి మీకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని మాటిస్తున్నాము. సో ఖచ్చితంగా రానున్నటువంటి డిసెంబర్ 1వ తేదీ రానున్నటువంటి కోర్సు గురించి మీకు జస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా, శాంపిల్ లాగా చూపించాము. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలానే నోటిఫికేషన్ బిల్ని కూడా యాక్సెప్ట్ చేయండి. సో ఎంబటే వీడియో రాగానే మీకు వచ్చేస్తుంది. ఎప్పుడు కావాలంటే మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు, లేదంటే అప్పుడేం చూసుకోవచ్చు. నోట్స్ రాసుకోండి. అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్.